హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి మరొక యాంగిల్ని మనము పరిశీలించి చూసినట్టయితే ఆ యొక్క పార్వతీమాత యొక్క నుదురు ఏదైతే ఉందో అది అమావాస్య చంద్రునిలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎలాంటి మార్పు కనపడకుండా ఉంటుంది. అదే ఈశ్వరుని యొక్క నుదురు చూసినట్టయితే ఏ చిన్న మిస్టేక్ జరిగినా అనుకోకుండానే ఆ యొక్క భృకుటి అనేది ముడిపడిపోతుంది. మరి అలాగే ఆ యొక్క తల్లి కన్నులు చూసినట్టయితే చూడ చక్కదనంగా ఎంతో అందంగా నీటిలో చేప పిల్ల కదలాడితే ఎలా ఉంటుందో చూడాలనిపించేలా అలా ఉంటుంది. అదే పరమేశ్వరునికి కన్ను చూసినట్టయితే నుదుటిపై ఇంకొక అగ్నిగోళం లాంటి కన్ను ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు బగబగ మండుతూనే ఉంటుంది. మరి అది కూడా నిలువునా ఉంటుంది. ఇలాంటి భిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శారీరకంగా కలిసి ఉండడమే కాకుండా మానసికంగా కూడా వాళ్ళ లోపల ఎలాంటి మార్పు రాదు. మరి దీన్ని బట్టి మన నీతి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము ఎంతో అన్యోన్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా కొద్ది సమయం లోపలనే కొద్ది కాలం లోపలనే మనకు విభేదాలించి ఎన్నో గొడవలు సమస్యలకు తలదూరుస్తున్నాయి. అలా కాకుండా మనకు మానసికంగా ప్రేమను పొందినప్పుడే ఆ యొక్క దాంపత్యం అనేది శాశ్వతంగా నిలిచిపోతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.